గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు, ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసా పద్యంలో రాస్తారా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. పంట రుణమాఫీకి 40,000 కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో బారాసా నేతలు దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామా చిట్టి జేబులో పెట్టుకోమని హరీష్ రావుకు చెప్పా. మోసం చేయాలనుకున్న ప్రతిసారి ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది. గతంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా? ఈరోజు స్తూపం వద్దకు వెళ్ళి అబద్ధాలు చెప్పారు. రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి, సీస పద్యంలో రాస్తే చెల్లుతుందా? హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నాం. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సభలో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ టీం లాంటి మోడీతో ఫైనల్ ఆడుతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం అనేది క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లాంటి కేసీఆర్ను ఓడించడం లాంటిది. ఇప్పుడు మేం పాకిస్తాన్ టీం లాంటి మోడీతో ఫైనల్ ఆడుతున్నాం. కాంగ్రెస్పై మోడీ, అమిత్ షా, నడ్డా, భాజపా, ఇతర జాతీయ నాయకులు ముప్పేట దాడి చేస్తున్నారు. రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నారు. ఈ అంశాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంపైనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు అని ఇక్కడ నిన్న సీఎం హరీష్ రావు రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేసిన సందర్భంగా ఈ విధంగా అమరవీరుల స్తూపం వద్ద ఆయన రాజీనామా పత్రాన్ని ఇస్తున్నట్టుగా తెలియజేస్తూ అట్లనే స్పీకర్కి అందజేసిన సందర్భంగా దాన్ని సీసా పద్యం రూపంలో ఉండాలంట. అది అసెంబ్లీ సీసా పద్యంలో రాస్తే చెల్లుతుందా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజీనామా లేక స్పీకర్ ఫార్మాట్లో ఉండాలి, అది సీసా పద్యంలో ఉందన్నట్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ఆయన మోసం చేయాలన్న ప్రతిసారి అది అమరవీరుల స్తూపం గుర్తొస్తుంది హరీష్ రావుకి అన్నట్టుగా ఆయన ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మోసం చేసిన 1,000 కోట్ల రూపాయల కంటే 40 ఈ రుణమాఫీ అమౌంట్ పెద్ద ఎక్కువ మొత్తం ఏం కాదన్నట్టుగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా లోక్సభ అభ్యర్థి ఇక్కడ పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ను గెలిపించాలని ఇక్కడ ప్రచార సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో తలసాని, కాలేరు వెంకటేష్. ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ గన్ పార్క్ వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేత. స్పీకర్ ఫార్మాట్లోనూ సిద్ధంగా ఉంది. హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్న. దానికి ఆయన హరీష్ రావు అది కూడా స్పీకర్ ఫార్మాట్లో కూడా సిద్ధంగా ఉంది అని రాజీనామా పత్రం. ఒకవేళ రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మరోసారి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది హరీష్ రావు. 267 మంది నామినేషన్ల తిరస్కరణ, 626 మంది ఆమోదం. పరిశీలన పూర్తి. యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా. రేవంత్ చోటేబాయ్, మోడీ బడేబాయ్. బారాసాను అణగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపాల కుట్ర. మహబూబ్ నగర్ పోరుబాటలో కేసీఆర్. మహబూబ్ నగర్లో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, మన్నె శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి. నాడు అంతా కష్టపడి ప్రాణాలకు తెగించి తెలంగాణను 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు అని మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన చేపట్టిన పోరుబాట బస్సు యాత్ర శుక్రవారం మహబూబ్ నగర్లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు.
మహబూబ్ నగర్లో మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, మన్నే శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి. విధంగా ప్రజలకు తెలియజేస్తుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కేసీఆర్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, అంత కష్టపడి అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా, మనం దేనికైనా సిద్ధంగా ఉండాలన్నట్టు ప్రజలకు ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేవిధంగా భాజపాని, కాంగ్రెస్ని ఓడించడమే తమ లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం, రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుంది. 6 గ్యారంటీలపై ఛార్జ్ షీట్ విడుదల చేయాలి. పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేశాకే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై మాట్లాడాలన్నారు. భారతీయ జీవన శైలిపైన కాంగ్రెస్ దాడి చేస్తుందని విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు ఇటలీ నేషనల్ కాంగ్రెస్గా మారిపోయిందని అన్నారు. దేశంలోని సమస్యలన్నింటికీ అదే కారణమన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించారని వాటిని రద్దు చేసి తీరుతామని అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాది దేశం కోసమే పుట్టిన పార్టీ. భాజపా అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఎప్పుడో దేశానికి ప్రధానమంత్రి చేసేది. సోనియా గాంధీని ఎప్పుడో దేశానికి ప్రధానమంత్రిని చేసేది. దేశంలో ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం కావడానికి, అవినీతి పేదరికం పెరగడానికి, మాఫియా రాజ్యాలు రావడానికి, కుటుంబ పాలనలో దేశం మగ్గిపోవడానికి కాంగ్రెస్దే బాధ్యత. ఆ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రపూరితమైన ఆలోచనతో అది భాజపాపై బురద చల్లడం పనిగా పెట్టుకుంది. విధంగా కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం అని కిషన్ రెడ్డి రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుందని ఇక్కడ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీ అడ్డుకోవడం వలన ఎన్ని రోజులు సోనియా గాంధీ దేశానికి ప్రధాని కాలేదు, లేకపోతే ఎప్పుడో ప్రధాని అయ్యేది అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఈ విధంగా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. క్రోమా ఏ టాటా ఎంటర్ప్రైజెస్ వేడిగా ఉంటే క్రోమా నుండి ఏసీ తెచ్చుకోండి. ఇక్కడ క్రోమా అడ్వర్టైజ్మెంట్, ఏసీ, ఇక్కడ కంపెనీ ఎల్ఈడి టీవీ. ఇక్కడ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.